Hi everyone, welcome to PR Software YouTube channel. Last video lo manam patterns complete cheskunnamo. Ee video lo manam arrays ante ento chuddam. So arrays ante enti? So first array. So array is a collection of similar type of elements which has continuous memory allocation antam. Array అనేది ఏంటంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా అయితే ఇంటీజర్ ని లేదా ఫ్లోట్ వాల్యూస్ ని లేదా స్ట్రింగ్ వాల్యూస్ ని అరే అనేది స్టోర్ చేసుకుంటారు. సేమ్ డేటా టైప్ ని అరే స్టోర్ చేసుకుంటారు. సో దీంట్లో ఇది ఏమంటున్నాం మనం కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో వాల్యూస్ అనేది స్టోర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ అరే అనేది 0 పొజిషన్ స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 అని ఇట్లా సీరియల్ ఆర్డర్ లో మనకి వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. నెక్స్ట్ జావా అరే ఇస్ అన్ ఆబ్జెక్ట్ విచ్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సిమిలర్ డేటా టైప్. సో ఇందాక చెప్పినట్టు సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటుంది. అడిషనల్ గా దీంట్లో ఏమవుతుంది, కంటిన్యూస్ మెమరీ లొకేషన్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, స్ట్రక్చర్డ్ ఉంటే ఎలిమెంట్స్. అండ్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక ఫిక్స్ సైజ్ ఇస్తాం అనమాట. ఎంత సైజ్ అయితే ఇస్తున్నామో అంత వాల్యూస్ మాత్రమే ఇవ్వగలుగుతాం. సో అరేలో ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0. ఓకేనా, మనకి అరే అనేది ఫస్ట్ ఎలిమెంట్ 0 పొజిషన్ లో ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ 1 పొజిషన్ ఉంటుంది. లెట్ సపోజ్ ఇప్పుడు నా అరే సైజ్ 5 అనుకుందాం. ఓకే, ఇది నా అరే, దీని సైజ్ మనం 5 అనుకుందాం. సో దీంట్లో ఏమవుతుంది అంటే 5 బాక్సెస్ ఇలా డివైడ్ అవుతాయి. 1 2 3 4 అండ్ 5. సో ఈ ఫస్ట్ మెమరీ నేమ్ వచ్చేసి మనకి 0 ఉంటుంది, ఇది 1, ఇది 2 అండ్ 3, ఇది 4. ఇలా పార్ట్స్ గా డివైడ్ అవుతాయి. మనం ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూ 10 అనుకుందాం. సో అది 0 పొజిషన్ లో వెళ్ళి స్టోర్ అవుతుంది. సెకండ్ 20 అనుకుందాం, సెకండ్ పొజిషన్ లో వెళ్ళి స్టోర్ అవుతుంది. థర్డ్ సో ఆన్, సెకండ్ పొజిషన్ లో, థర్డ్ పొజిషన్ లో, ఫోర్త్ పొజిషన్ లో ఇలా మనకి వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకేనా, సేమ్ టైప్ ఆఫ్ డేటా ఇది కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో మనకి వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. సో అడ్వాంటేజెస్ ఏంటి దీనికి, కోడ్ ఆప్టిమైజేషన్. కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడు డేటాను కావాలంటే అప్పుడు రిట్రైవ్ చేయవచ్చు, ఎప్పుడు సార్ట్ చేయాలంటే అప్పుడు సార్ట్ చేయవచ్చు. ర్యాండమ్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఒకసారి ఫిక్స్ చేసినాక నీకు సెకండ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ కావాలి, అప్పుడు ఏం చేస్తామంటే ఆ వాల్యూ మనం గెట్ చేయొచ్చు. అంటే వన్స్ డేటాను ఫిక్స్ చేసిన తర్వాత నీకు ఆ పర్టికులర్ పొజిషన్ లో ఉన్న డేటాని గెట్ చేయాలి అన్నా కూడా మనం గెట్ చేయొచ్చు. అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్. మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సైజ్ లిమిట్. ఇప్పుడు ఒకవేళ 5 అని ఫిక్స్ చేసింది అనుకోండి, అరే అనేది 5 ఎలిమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, 5 కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. 5 నుంచి 10 అలా మనం ఇంక్రీజ్ చేసినప్పుడు మాత్రమే అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని తీసుకుంటాం. సో మనకి అరేస్ లో 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయి. ఓకే, సింగిల్ డైమెన్షనల్ అరే అండ్ మల్టీ డైమెన్షనల్ అరే. సో 1 డైమెన్షనల్ అంటాం, 2 డైమెన్షనల్ అంటాం దీన్ని. సో 1 డైమెన్షనల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి అరేస్ అనేది అయితే రోలో లేదా కాలమ్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. డేటా అనేది అయితే రో లేదా కాలమ్ లో స్టోర్ అవుతుంది. సో సింటాక్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక డేటా టైప్ ని మెన్షన్ చేయాలి. ఇక్కడ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా కదా, సో ముందు మనం ఇంటీజర్ ని స్టోర్ చేస్తున్నామా, ఫ్లోట్ ని స్టోర్ చేస్తున్నామా, స్ట్రింగ్ ని స్టోర్ చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత వేరియబుల్ నేమ్, ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత న్యూ అనే కీవర్డ్ ఇచ్చి మళ్ళీ మనం ఏ డేటా టైప్ అయితే తీసుకున్నామో ఆ సేమ్ డేటా టైప్ ఇక్కడ పాస్ చేసి అరే సైజ్ ఇవ్వాలి. అంటే నీ అరే ఎలిమెంట్స్ ని యాక్సెప్ట్ చేయాలి. 5 6 10 అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఎగ్జాంపుల్ దీనికి డేటా టైప్ అంటే ఇంటీజర్ ఇచ్చినాం, వేరియబుల్ ని మార్చి ఇచ్చేసాం, అరే డిక్లేర్ చేసుకున్నాం, న్యూ సైజ్ ఆఫ్ అరే. ఓకేనా, సో నెక్స్ట్ సిమిలర్ గా 2D కూడా చూద్దాం. సో 2D అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. 2D ఏం చేస్తున్నాం అంటే మనం డేటాని రోస్ అండ్ కాలమ్స్ లో కలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి 2D అనేది మనకి ఇక్కడ 2 ఇవ్వాలి, రోస్ కి సైజ్ ఇవ్వాలి అండ్ కాలమ్స్ కి సైజ్ ఇవ్వాలి. ఇక్కడ సింటాక్స్ చూడండి, ఇందాకేమో సింగిల్ బ్రాకెట్ ఉంది కదా, ఇక్కడ మనకి డబల్ ఉన్నాయి అనమాట, ఒకటి రోస్ కి ఒకటి కాలమ్స్ కి. ఇవి మెయిన్ గా మనకి మ్యాట్రిసెస్ ఉంటాయి కదా మ్యాథ్స్ లో, వాటి కోసం మనం 2D అనేది చూస్తాం. సో ఫస్ట్ 1D లో ప్రోగ్రామ్ చూద్దాం, స్టాటిక్ వేలో డైనమిక్ వేలో 2 ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ఫస్ట్ స్టాటికల్ వే అంటే ఫస్ట్ అరేని ఎలా డిక్లేర్ చేయాలి, ఇంట్ ఒక వేరియబుల్ దాని వాల్యూ, నెక్స్ట్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ డేటా టైప్ అండ్ సైజ్ ఆఫ్ అరే. ఎప్పుడైతే స్టాటికల్ గా ఇస్తామో సైజ్ ఆఫ్ అరే మ్యాండేటరీ ఏం కాదు, ఇక్కడ నేను డైరెక్ట్ వాల్యూస్ అనేవి పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 10 30 40 50 అంటే ఇక్కడ నేను 4 వాల్యూస్ ఇచ్చిన. 4 వాల్యూస్ ఇచ్చిన అంటే నా అరే సైజ్ ఎంత ఇప్పుడు 4 అని. సో ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. సో వాల్యూస్ ప్రింట్ చేయాలి అంటే మనకి 2 టైప్స్ అనమాట. ఒకటి ఫర్ లూప్ యూజ్ చేసి ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయొచ్చు, లేదు అంటే ఒక సెటన్ పొజిషన్ ఇచ్చి కూడా వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు.
సరే ఫస్ట్ ఫర్ లూప్ ఇచ్చి ప్రింట్ చేద్దాం. ఇంత i అని డిక్లేర్ చేసుకుంటున్నా. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే మనకి ఇక్కడ 0 పొజిషన్ లో స్టార్ట్ అవుతుంది కదా, 0 వాల్యూ ఇస్తున్నాం. i లెస్ దెన్ అరే సైజ్ తెలుసు కదా ఇప్పుడు మనకి 4 కదా, 4 అని ఇవ్వాలి. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. సో నాకు ఇక్కడ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కదా, ఏం వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, ఆ పర్టికులర్ పొజిషన్ లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. a ఆఫ్ i అంటే i ఆఫ్ i లో ఉన్న వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు ఎలా ఇచ్చినాం కాబట్టి మనకి అది 1 by 1 లైన్ లో ప్రింట్ అవుతాయి వాల్యూస్ అనేవి. ఓకేనా? అదే ఇప్పుడు నేను ln తీసేసాను అనుకోండి, ఐదర్ రో లేదా కాలం అనుకున్నాం కదా, ఇందాక కాలం లో ప్రింట్ అయితే కదా, ఇప్పుడు మనకి రోలో ప్రింట్ అవుతాయి వాల్యూస్. ఓకే, సో ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇది మన అరే, ఇది 0 పొజిషన్ లో ఉంది, ఇది 1, ఇది 2 అండ్ ఇది 3. ఇది మొత్తం దీని నేమ్ ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ వేరియబుల్ ఏ అని ఇచ్చినాం కదా, ఈ వేరియబుల్ ఏ అనేది ఈ కంప్లీట్ అరే. అంటే ఫస్ట్ వాల్యూ వచ్చేసి a ఆఫ్ 0, సెకండ్ a ఆఫ్ 1, a ఆఫ్ 2, a ఆఫ్ 3 అని. సో ఫస్ట్ మనకి i వాల్యూ 0. ఓకేనా? 0 లెస్ దెన్ 4 కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా? 0 లెస్ దెన్ 4 అనేది ట్రూ మనకి. సో a ఆఫ్ 0 వాల్యూ, a ఆఫ్ i అంటే ఎంత, మనకి i వాల్యూ 0 ఉంది కాబట్టి a ఆఫ్ 0 వాల్యూ. a ఆఫ్ 0 లో మనకి ఏం వాల్యూ ఉంది, 10. సో 10 ప్రింట్ అవుతుంది. తర్వాత i ఇంక్రిమెంట్ అవుతుంది, i అనేది మనకి ఇక్కడ 1 అవుతుంది. 1 లెస్ దెన్ 4 ట్రూ. a ఆఫ్ 1 లో ఏం వాల్యూ ఉంది మనకి 30, 30 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ i ఇంక్రిమెంట్ 2 అవుతుంది. 2 లెస్ దెన్ 4 ట్రూ. సో a ఆఫ్ 2 లో వాల్యూ ఉంది మనకి 40. సో 40 ప్రింట్ అవుతుంది. మళ్ళీ i ఇంక్రిమెంట్ అయ్యి i 3 అవుతుంది. సో a ఆఫ్ 3 లో ఏం వాల్యూ ఉంది ఇప్పుడు మనకి 50. ఆ 50 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 4 అవుతుంది. 4 లెస్ దెన్ 4 ఫాల్స్. సో స్కిప్ అయిపోయి ఇది మీ అవుట్పుట్. సో ఇలా అన్న ప్రింట్ చేయొచ్చు, లేదు ఇలా వద్దు అని అనుకుంటే మీకు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, సిమిలర్ గా లైక్ సింగిల్ ఎలిమెంట్స్ రిట్రైవ్ చేయాలనుకోండి, ఇలా పొజిషన్స్ రాయొచ్చు. a ఆఫ్ 3, ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ a ఆఫ్ 1, ఇలా ర్యాండమ్ గా వాల్యూస్ ఇస్తే ఆ పర్టికులర్ పొజిషన్ లో ఉన్న వాల్యూస్ మీకు ప్రింట్ అవుతాయి. a ఆఫ్ 0 ఇదేమో ఇలా సింగిల్ ఎలిమెంట్ రిట్రైవ్ చేస్తుంది, అక్కడేమో మనకి అన్ని లైన్ బై లైన్ ప్రింట్ చేస్తాం. సో రన్ చేసి చూడండి, మనకి అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో ఇది ఏ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, a ఆఫ్ 3 ఇచ్చాం కదా. సో a ఆఫ్ 3 లో ఏం వాల్యూ ఉంది మనకి 50. సో 50 ప్రింట్ అయింది. నెక్స్ట్ a ఆఫ్ 1, a ఆఫ్ 1 లో మనకి ఏముంది 30. సో 30 ప్రింట్ అయింది. నెక్స్ట్ a ఆఫ్ 0 లో ఏముంది 10. సో 10 ప్రింట్ అయింది. a ఆఫ్ 2 లో ఏముంది 40. సో 40 అనేది ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇలా ప్రోగ్రామ్ లో వాల్యూస్ వస్తే దీన్ని మనం స్టాటిక్ వే అంటాం. మరి డైనమిక్ వే అని ఎప్పుడు అంటామంటే, యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ రీడ్ చేసి ప్రింట్ చేసినప్పుడు మనకి డైనమిక్ వే అంటాం. ఇక్కడ నాకు సైజ్ అనేది ఫిక్స్ చేయాల్సిన, నేను ఫిక్స్ చేయొద్దు అనుకుంటా, యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఇంట్ x అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, అండ్ నేను వాల్యూస్ రీడ్ చేయడానికి నాకు స్కానర్ క్లాస్ కావాలి కదా. స్కానర్ క్లాస్, స్కానర్ s is equal to new scanner system dot in. సో ఇన్పుట్ రీడ్ చేయడానికి స్కానర్ క్లాస్ తీసుకుంటాం. సో ఫస్ట్ స్కానర్ ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ x అనేది సైజ్ ఆఫ్ ది అరే కదా. ఫస్ట్ యూజర్ ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ సైజ్ అని అడుగుతున్నాం. యూజర్ ఎంటర్ చేసిన సైజ్ ని మనం x వాల్యూలో స్టోర్ చేస్తాం. x is equal to s dot next input. సో వన్స్ ఆ x వాల్యూ వచ్చినాక నాకు x ఎలిమెంట్స్ అనేది నేను రీడ్ చేయాలి. సో ఇక్కడ రీడ్ చేయాలి కదా, రీడ్ చేయడానికి ఒక ఫర్ లూప్ కావాలి, మనకి ప్రింట్ చేయడానికి ఒక ఫర్ లూప్ కావాలి. సో రీడ్ చేయడానికి ప్రింట్ చేయడానికి కావాలి కాబట్టి ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ i is equal to 0, i less than x, i plus plus. లెస్ దెన్ x ఎందుకు అంటున్నాం అంటే, x ఎన్ని ఉంటే అన్ని వాల్యూస్ మనం ఎంటర్ చేయాల్సింది. సో లెస్ దెన్ x. సో ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ఫస్ట్ నెంబర్స్ అడగాలి కదా, ఎంటర్ ది నంబర్. సో రీడ్ చేసిన నెంబర్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, a ఆఫ్ i అంటే ఫస్ట్ 0 పొజిషన్ లో, నెక్స్ట్ 1 పొజిషన్ లో, అలా కంటిన్యూస్ స్టోర్ అవ్వాలి. వన్స్ ఇది స్టోర్ అయిపోయిన తర్వాత నాకు వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. వాల్యూస్ ప్రింట్ అవ్వడానికి ఇంకొక అరే తీసుకుంటున్నాం, i less than x. ఫస్ట్ మనం వాల్యూస్ అన్ని రీడ్ చేసి స్టోర్ చేసుకుంటాం, తర్వాత స్టోర్ అయిన వాల్యూస్ అన్నిటిని మనం a ఆఫ్ i హెల్ప్ తోని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, నాకు ఇక్కడ రోలో కావాలి వాల్యూస్, కాలమ్ లో వద్దు. సో నేను ఇలా చేసేస్తున్నాను. సేవ్, కంపైల్ అండ్ చెక్. సో నేను సైజ్ వచ్చేసి 3 ఇస్తున్నా, అంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి ఇప్పుడు 3. 100, 20, 30. చూడండి మనకి వాల్యూస్ కూడా 100, 20, 30. సో ఇక్కడ ఏమవుతుంది అంటే,
సైజ్ ఎక్స్ అనేది 3 కదా, మనకి సైజ్ అనేది 3. సో ఇక్కడ ఫస్ట్ 3 మెమరీ క్రియేట్ అవుతుంది. ఇది మన అరే, దీని నేమ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ఏ. సో సైజ్ 3 కాబట్టి మనకి బ్యాక్ ఎండ్ 3 మెమరీస్ క్రియేట్ అవుతాయి. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 0 లోకి స్టోర్ అవుతుంది, సెకండ్ వాల్యూ వచ్చేసి 1 లో స్టోర్ అవుతుంది, థర్డ్ వాల్యూ వచ్చేసి 2 లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇలా స్టోర్ అయిన తర్వాత 1 by 1 ప్రింట్ చేస్తాం. ఫస్ట్ a of 0, నెక్స్ట్ a of 1, a of ఇలా రీడ్ చేసి ప్రింట్ చేస్తాం. 1D అరేని రీడ్ చేయడం, ప్రింట్ చేయడం, ఇది ప్రాసెస్. ఐ హోప్ ఇది క్లియర్. సో నెక్స్ట్ మనం 2D చూద్దాం. 2D ఎలా చేస్తాము అంటే మనకి 2D లో సింటాక్స్ ఏంటి, 2 rows and 2 columns కదా. సో ఇక్కడ ఎంటర్ ద సైజ్ ఏం తీసుకోవట్లేదు, నేను మాన్యువల్ గా చేస్తున్నా. సో ఇక్కడ a of ఫస్ట్ ది రోస్, సెకండ్ ది కాలమ్. సిమిలర్ ఇక్కడ కూడా రోస్ 2 కావాలి నాకు, కాలమ్స్ 2 కావాలి. సో ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే 2. సో ఇక్కడ నాకు ఐ వాల్యూతో పాటు జే వాల్యూ కూడా కావాలి, ఎందుకంటే రోస్ అండ్ కాలమ్స్ కదా, రోస్ అండ్ కాలమ్స్ కాబట్టి ఐ వాల్యూతో పాటు నాకు జే వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత లోపలికి వచ్చేసి సేమ్ ప్యాటర్న్స్ ప్రింట్ చేశాం కదా, అదే ప్రాసెస్ అన్నమాట. జే లెస్ దెన్ జే ప్లస్ ప్లస్. వన్స్ ఇది అయిపోయాక ఇక్కడ నేను ఎంటర్ ది నంబర్ అని అడుగుతున్నా. ఎంటర్ ది నంబర్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఐ ఆఫ్ జే అంటే రోస్ కాలమ్స్ ని బేస్ స్టోర్ అవ్వాలి కదా ఇది. నెక్స్ట్ వన్స్ ఇవన్నీ స్టోర్ అయిపోయాక మళ్ళీ ప్రింట్ అవ్వడానికి ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ 2, ఐ ప్లస్ ప్లస్. సో నెక్స్ట్ ఇక్కడ ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ 2, జే ప్లస్ ప్లస్. సో వన్స్ ఇలా స్టోర్ అయిపోయా తర్వాత నాకు ఈ వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని రాయదు, ఎందుకంటే ఫస్ట్ రోస్ తర్వాత కాలమ్స్ ఫిల్ అవ్వాలి కదా నాకు. సో ఇక్కడ ఫస్ట్ రోస్ ఫిల్ చేద్దాం. ఏ ఆఫ్ ఐ ఆఫ్ జే, ఏ ఆఫ్ ఐ ఆఫ్ జే ఫస్ట్ రో ఫిల్ అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ లైన్ లో కాలమ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇలా. సో వన్స్ కంపైల్ అండ్ రన్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు వాల్యూస్ ఎంటర్ చేద్దాం. సో 1 2 3 4 చూడండి, మీకు 2 rows 2 columns లా ప్రింట్ అవుతుంది. సో మరి ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే మనకి యాక్చువల్లీ 2 into 2 ప్రింట్ అవుతుంది కదా. సో I stands for rows and J stands for columns. సో ఇనిషియల్ గా I వాల్యూ 0 ఉంటుంది, J వాల్యూ 0 ఉంటుంది కదా. మనం ఎంటర్ చేసిన వాల్యూ 0 0 పొజిషన్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ J ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వాల్యూ I వాల్యూ 0 ఉంటుంది, J వాల్యూ 1 ఉంటుంది. సో 0 1 పొజిషన్ లో మీ నెక్స్ట్ వాల్యూ అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఉన్న పొజిషన్ 0 0 0 1, ఓకే 1 0 1 ఇది. సో ఫస్ట్ రెండు 0 0 ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూ 0 0 పొజిషన్ లో యాడ్ అవుతుంది, లైక్ మనకి ప్యాటర్న్స్ కి వేస్తున్నారు. నెక్స్ట్ J వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, J1 0 1 పొజిషన్ లో మనం నెక్స్ట్ వాల్యూ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ 8 అనుకుంటుంది, ఓకేనా. సో మళ్ళీ J ఇంక్రిమెంట్ అయితే J2 అవుతుంది. సో 2 లెస్ దెన్ 2 ఫాల్స్ కదా, ఇది స్కిప్ అయిపోయి I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు I వాల్యూ ఏమవుతుంది అంటే 1. సో I వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి J అనేది మళ్ళీ ఎక్కడి నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది, 0 నుంచి కదా. సో ఇప్పుడు J0, I1 J0, I1 J0 లో మనం నెక్స్ట్ ఎంటర్ చేసే వాల్యూ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. సో మళ్ళీ J ఇంక్రిమెంట్ J1 అవుతుంది, I1 J1 లో మనకి నెక్స్ట్ ఎంటర్డ్ వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. వన్స్ ఇలా స్టోర్ అయ్యాక సేమ్ ప్రాసెస్ లో ఒక్కొక్క వాల్యూ ప్రింట్ చేస్తారు. ఫస్ట్ 0 0 పొజిషన్ ని ప్రింట్ చేస్తారు, నెక్స్ట్ 0 1, నెక్స్ట్ 1 0, నెక్స్ట్ 1 1, ఇలా ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేస్తారు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్ అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.